జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యము. నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 26వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 25 నుండి 40 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 25వ వచనము. ప్రభువు వలన కనికరము పొందిన వాడినై. అవునండి, ఒకప్పుడు అపోస్తులైన పౌలు గారు మరి హింసకుడుగాను, దోషకుడుగాను, హానికరుడుగా జీవించేవాడు. ఒక రకంగా చెప్పాలి అంటే మతం మీద ఆపేక్ష కలిగి ప్రభువును నమ్ముకున్న వారిని, సంఘాన్ని హింసించేవాడు. ఎలాగూ అంటే వారిని మరణం వరకు హింసించేవాడు, భయంకరంగా మరి కొట్టేవాడు. అలాంటి మనిషిని దేవుడు దర్శించి, ఆ దర్శనము కేవలము దేవుని దయ, దేవుని కృప, ఆ కనికరం వల్ల మరి అతడు మార్చబడి అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. మన ప్రభువు మత్తయి సువార్త 9:13 కనికరమును కోరుచున్నాను. బాగా గమనించండి, మన దేవుడు కనికరమును కోరుకునే దేవుడు. ఎలాగూ అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 10,000 తలాంతులు అప్పున్న వాణ్ణి ఒక యజమానుడు క్షమించాడు, కనికరపడి క్షమించాడు. అంటే దాదాపు 3,60,00,000 క్షమించాడు. ఆ క్షమించబడిన వ్యక్తి 100 దేనారాలు తనకు అప్పున్న వ్యక్తిని క్షమించలేకపోయాడు. కనుక కనికరం లేని తీర్పు మరలా పొంది అతడు శిక్షకు గురయ్యాడు. జాగ్రత్త, దేవుడు నిన్ను కనికరించాడు, నువ్వు కూడా ఇతరుల్ని కనికరించాలి. కనికర కొరకు మనం ఏం చేయాలి అంటే కేకలు వేయాలి. బాగా గమనించండి, మరి ఎలాగూ అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 2 గుడ్డివారు దేవా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. మరి ఊరకుండమని ప్రజలు చెప్పారు. కానీ మరి మిక్కిలి బిగ్గరగా కేకలు వేసినప్పుడు దేవుడు వారి యందు కనికరపడి వారి కన్నులు ముట్టాడు. అవునండి, కాబట్టి అని ఉంటది. అనగా మనము కనికరం కొరకు కరుణించు ప్రవ్వా అని అడిగినప్పుడు, కానాను స్త్రీ కూడా నా కుమార్తెను కనికరించు అని అడిగినప్పుడు మరి దెయ్యం పట్టిన తన కుమార్తెని స్వస్థపరిచాడు. హల్లెలూయా. మన దేవుడు కనికరపడే దేవుడు. నీ యందు కూడా కనికరపడి నీకు కార్యము చేస్తాడు. కనికరం కొరకు మరి నువ్వు కేకలు వేయాలి. నువ్వు కనికరించబడిన తర్వాత ఇతను కూడా కనికరించాలి. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తున్నట్లయితే 31వ వచనము, ఈ లోక నటన గతించుచున్నది. అవునండి, ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే, లోకం అంటే ఏమిటి అంటే లోకంలో ఏముంది అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమని యోహాను రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా రాయబడింది. అవునండి, ఏంటయ్యా అంటే శరీరం మీద, లేకపోతే కీర్తి మీద, మరి శరీరాశ, నేత్రాశ ఇవి గతించిపోతాయండి. ఏం గతించిపోతాయి? ఎందుకంటే దైవ సేవకుడితో సహకరించిన అనేక మంది కూడా ఏమైపోయారంటే దేమ అపోస్తలుడైన పౌలు గారితో సహదాసుడిగా పరిచర్య చేశాడు. 2 తిమోతి 4:10 దేమ లోకాన్ని స్నేహించాడు. అందువల్లే అతడు ఏమైపోయాడో తెలిసిన, మరి దేవుడికి దూరం అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మరి శరీరాశ, నేత్రాశ బాగా గమనించండి. గెహాజీ కూడా సేవ చేశాడు. ఎప్పుడైతే నయమాన్ తెచ్చిన బంగారం, వెండి వస్త్రాలు చూశాడో మనసు అటు వెళ్ళిపోయింది. లోకం కావాలనుకున్నాడు. లోకం కావాలనుకున్న వారికి దేవుడు ఉండదు. ఈ లోకం కొద్ది కాలమేనండి. ఈ లోక నటన గతిస్తుంది. అవును, నటించే వాళ్ళు కొంతసేపే నటిస్తారు, ఆ తర్వాత అసలు రంగు బయటపడింది. నిజం, జాగ్రత్త, నటన గతిస్తుంది. చివరిగా ఆజ్ఞ 35వ వచనం,
మీరు యోగ్యమైన ప్రవర్తన గలవారై ఉండాలి. మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు గొప్పగా సహాయం చేస్తాడు. మరి రూతు గ్రంథం 3 అధ్యాయం 11 వచనంలో, నీవు నా ప్రజల వల్ల నువ్వు యోగ్యురాలివి, నీ ప్రవర్తన యోగ్యమైనది. అవునండి, మరి రూతుకి ఏ ఆధారం లేదు. బాగా గమనించండి, తనకి ప్రతి దినము మరి పరిగె ఏరుకుని బ్రతికే స్త్రీ మీద ఆమె ప్రవర్తన ఒకే పొలంలో ఉంది. ఎక్కడ ఎంతమంది పిలిచినా మరి బోయజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నువ్వు యవనస్తుల్ని ధనవంతులు ఎవరిని వెంబడించలేదు, దేవుని వెంబడించావు, ఆయన రెక్కల కిందకు వచ్చావు, నీ ప్రవర్తన గొప్పది. అవునండి, ఆమె ప్రవర్తన మంచిది కాబట్టి దేవుడు ఆమెకి రెండో ఆప్షన్, బాగా గమనించండి, బోయజును అనుగ్రహించాడు. ఆ బోయజు నుంచే దావీదు గారు వచ్చాడు. దావీదు వంశంలోనే యేసు ప్రభు జన్మించాడు. కావున మరి యోగ్య ప్రవర్తనను ఎప్పుడు విడిచిపెట్టడు. లూకా సువార్త 7 అధ్యాయం 4 వచనములో మరి శతాధిపతి దాసుడు మరణానికి సమీపించినప్పుడు తన దగ్గర ఉన్న పెద్దలని, యూదుల యొక్క పెద్దలని యేసు ప్రభు దగ్గరికి పంపించినప్పుడు అడగమని వాళ్ళు అంటారు, ఇతడు మన జనుల్ని ప్రేమించి మేలు పొందుటకు యోగ్యుడు. ఏం చేశాడు? ప్రజల్ని ప్రేమించటము, అలాగనే మందిరాన్ని కట్టించాడు. అవునండి, మన ప్రవర్తన యోగ్యదైతే మరి దేవుడు ఎంత గొప్ప సహాయం చేస్తాడు అంటే, మరణానికి సమీపించిన తన దాసుని బ్రతికించాడు. నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన అయోగ్యంగా ఉన్నప్పుడు మరి శ్రేష్టమైందని మనం పొందుకోలేం. మన ప్రవర్తన చక్కపరుచుకుందాం. ఇర్మియా గ్రంథములో ఉంటది, మీ యొక్క హృదయాంతరంగమును చూసి, ప్రవర్తన చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన అంతరంగాన్ని స్కాన్ చేస్తాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ మెడిసిన్ ఇవ్వాలో ముందు మరి ఎక్స్రే కానీ, స్కాన్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ ఏదో ఒకటి చేసి మెడిసిన్ ఇచ్చినట్టుగా నీకు రిజల్ట్ ఇవ్వాలి అంటే, దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ ప్రవర్తన యోగ్యంగా ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాయన. నిజమే తండ్రి, మీరు కనికరపడే దేవుడి నాయన. నాయన, మా మీద నువ్వు కనికరపడి ఉదయ కాలము నీ కృపతో నింపండి. ఈ దినమంతా తోడుగా ఉండమని కోరుచున్నాం ప్రభువా. పనుల్లో, చేతి పనుల్లో, నోటి మాటలు, హృదయ ధ్యానం మీకు ఇష్టంగా ఉండినట్లుగా సహాయం చేయమని, నీ కృప చూపించి బలపరచమని మహిమను తెచ్చుకోండి నాయన. అయ్యా, లోక నటన గతిస్తూ లోకాన్ని ప్రేమించిన, నిన్ను ప్రేమించి నువ్వు సిద్ధపరిచిన వాటిని పొందుకునే వారిని దయచేయండి. యోగ్యమైన ప్రవర్తన కలిగిన రూతు దీవించబడి నాలో మాలో తండ్రి యోగ్యమైన ప్రవర్తన మాకు అనుగ్రహించి నాయన, మేము అలా జీవించి మేలులు పొందుకునే వాళ్ళముగా దయచేయమని, దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, బాగులేని వాడిని బాగు చేయమని, బలహీనను బలపరచమని, శక్తిని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.